పరిశుద్ధత అంటే ఏమిటి? అనేక సంవత్సరాల క్రితం ఒక యువతి నా దగ్గరకు వచ్చి ప్రజలు ఎంతో ఎక్కువగా పరిశుద్ధతను గురించి మాట్లాడుచున్నారు. అసలు ఈ పరిశుద్ధత అంటే ఏమిటి అని నన్ను అడిగింది. 1 సంవత్సర కాలంగా పరిశుద్ధపరచబడు అనుభవం గురించి సాక్ష్యం విన్నది. పరిశుద్ధతను గురించి ఎంతగానో బోధించబడింది. ఆ అంశం ఆమెకు బాగా అర్థమైందనుకున్నాను. ఆ ప్రశ్న విని నేను నిర్ఘాంతపోయి చాలా నిరుత్సాహపడ్డాను. అప్పుడు నేనిలా అడిగాను, నీకు ముక్కోపం ఉన్నదా? అవును, నాకు కోపం వస్తే అగ్నిపర్వతంలా బ్రద్దలవుతాను అని జవాబిచ్చింది. అలాంటి ముక్కోపము నుండి విడిపింపబడటయే పరిశుద్ధపరచబడుట అని నేను చెప్పాను. ఆ నిర్వచనం ఆమెను ఆలోచింపజేసి ఆమెకెంతో మేలు చేసింది. కానీ అది చాలా సంకుచితమైన అర్థమే. కోపము, పాపము తీసివేయబడి దేవుని యొడల, మానవుని యొడల ప్రేమ కలిగి ఉండటమే పరిశుద్ధపరచబడుట అని నేను చెప్పి ఉంటే బాగుండేది. పరిశుద్ధత అంటే అదే. మనకున్న సామర్థ్యంలో దేవుని వలె చేయబడుటే పరిశుద్ధపరచబడుట. అనగా దైవ స్వభావములో పాలి భాగస్థులుగా చేయబడటమే. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనము. నిప్పులో నుండి వచ్చిన నిప్పురవ్వ నిప్పులాగానే ఉంటుంది. సరళ వృక్షములో నుండి తీయబడిన చిన్న చెక్క ముక్కైనా, ద్రాక్షవల్లిలోని చిన్న తీగైనా ఆ చెట్ల సారాన్నే కలిగి ఉంటాయి. అవి సరళ వృక్షం, ద్రాక్షవల్లుల వలె ఉంటాయి. నీ చిటికిన వేరు నుండి వ్రేలాడే సముద్రపు నీటి చుక్క సముద్రము వలెనే ఉంటుంది. అంటే పరిమాణంలో అని కాదు. నిజమే, దానిలో ఓడలు ప్రయాణించలేవు, పెద్ద పెద్ద చేపలు ఈదలేవు. కానీ దాని సారంలోనూ, స్వభావంలోనూ, గుణంలోనూ సముద్రాన్ని పోలి ఉంటుంది. అలాగే పరిశుద్ధుడు దేవుని వలె ఉంటాడు. దేవుని వలె అనంత జీవి కాదు. అతనికి సమస్తం తెలియదు. దేవునికున్న బలము, జ్ఞానము లేదు. కానీ స్వభావంలో దేవుని వలె ఉంటాడు. దేవుని వలె అతడు మేలుకరంగా, పవిత్రంగా ఉంటాడు. ప్రేమతో నీతి కలిగి ఉంటాడు. పరిశుద్ధత అంటే దేవుని స్వభావంలోనికి మారటం. యేసు ప్రభువులో ప్రత్యక్షపరచబడినట్లుగా దేవుణ్ణి పోలి ఉండటం. మీరీ విధంగా చెప్పవచ్చును, అసాధ్యం, మేము పాపిష్టి జనాంగము, మేము యేసు ప్రభువులా ఉండలేము. ఆయన దైవస్వరూపి. యేసు ప్రభువు లాంటి వ్యక్తిని చూపించండి. సరే, కొంచెం ఓపిక పట్టి దేవుని వాక్యం పరిశుద్ధత గురించి ఏమి చెబుతుందో చూద్దాం. యేసు ప్రభువు ఏమి చెప్పారు వినండి. లోకములో నుండి శిష్యులను ప్రత్యేకపరచడం గురించి మాట్లాడుతూ యేసు ప్రభువు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. యోహాను 17వ అధ్యాయము 16-18 వచనములు అని చెప్పారు. యేసు ప్రభు వలె మనము లోకమునకు వేరుగా ఉండాలి. ఆయన లోకములో ఉండినారు, కానీ ఆయన లోక సంబంధి కారు. దుష్ట కార్యముల యందు ఆయన ఆనందించలేదు. లోకము యొక్క గర్వము వలన కానీ, పాపము వలన కానీ, స్వార్థము వలన కానీ ఆయన పాడైపోలేదు. ఆయన చెడ్డవారికి మేలు చేయడానికి వారి మధ్యలో ఉండినను ఆత్మలో ఆయన ఎల్లప్పుడూ ప్రత్యేకముగానే ఉండినారు. మన సేవకురాండ్రలో ఒక ఆమె వ్యాధిగ్రస్తురాలిగా ఉండిన ఒక అమ్మాయిని చూడటానికి ఒక ఇంటికి వెళ్ళింది. ఆ ఇల్లంతా దుష్టమైన స్త్రీలతో నిండి ఉంది.
ఆమె అక్కడికి వెళ్ళిన తరువాత ఆ బాలిక వ్యాధి మశూచి అని ప్రభుత్వ అధికారులు ప్రకటించి ఆ ఇంటిలో నుండిన వారెవ్వరూ బయటికి వెళ్ళకుండా ఆ ఇంటిని మూసివేసినారు. వారాల తరబడి ఆ సేవకురాలు ఆ దుష్ట స్త్రీల మధ్య ఉండవలసి వచ్చినది. ఆ దుష్ట ప్రదేశంలోనే ఉంది, కానీ ఆమె ఆ ప్రదేశానికి చెందినది కాదు. అక్కడ ఏలుబడి చేస్తున్న చెడుతనాన్ని ఆమె ఆత్మ ఎదురుస్తూనే ఉండినది. యేసు ప్రభువు ఈ లోకములో ఉండినారు, కానీ ఆయన ఈ లోక సంబంధి కారు. అలాగే పరిశుద్ధులు లోకములో నున్నను వారు లోక సంబంధులు కానట్టుగా మార్చబడినారు. వారు పరలోక వాసులు, ఈ లోకంలో వారు పరదేశులు. యాత్రికులుగా ఉండి వారి తండ్రి గృహమైన పరలోకానికి ప్రయాణిస్తూ వారికి చేతనైనంత మేలు చేస్తుంటారు. వారు లోకము నుండి ప్రత్యేకింపబడిన వారు. అపోస్తలుడైన యోహాను పరలోకంలో యేసు ప్రభువును చూచి ఆయన వలె ఉండటానికి ఎదురు చూచే ప్రజలను గురించి మాట్లాడుతూ, ఆయన యందు నిరీక్షణ నుంచిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును అని చెబుతున్నాడు. యేసు ప్రభువులో ఏ అపవిత్రత లేదు, కాబట్టి అది పవిత్రత యొక్క ఉన్నతమైన అంతస్తు. ఆయన ఏ అపవిత్రమైన అలవాటును అనుమతించలేదు. అపవిత్రమైన ఆలోచనలకు, వాంఛలకు తానివ్వలేదు. నిర్దయతో కూడిన మాటలు ఆయన వాడలేదు. అన్ని విషయముల్లోనూ తనను తాను పవిత్రముగా కాపాడుకున్నారు. అనీతిమంతుల పట్ల, చెడ్డవారి పట్ల దేవుని దయ, ఆయన ప్రేమను గురించి మాట్లాడుతూ యేసు ప్రభువు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని కూడా చెప్పినారు. ఎలా? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. కాబట్టి మనము దేవుని పట్ల ప్రేమలో, మనుషులందరి పట్ల, శత్రువుల పట్ల, మరీ ముఖ్యముగా క్రీస్తునందు మన సహోదర సహోదరుల పట్ల యేసు ప్రభువు వలె ప్రేమ కలిగి ఉండాలి. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 11వ వచనము అని యేసు ప్రభువు తన గురించి చెప్పారు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనము అని ఆయన శిష్యుల గురించి చెప్పారు. దేవుడు మనలో జీవించడం ద్వారా మనము యేసు ప్రభువు వలె ఉండాలి. కనుక మనము యేసు ప్రభు వలె ఉండగలమని దేవుని వాక్యము మనకు బోధించుచున్నది. పవిత్రతలో, ప్రేమలో, ఆత్మ సంపూర్ణతలో మనము లోకములో నుండి ప్రత్యేకింపబడి మనము ఆయన వలె ఉండాలి. పరిశుద్ధత అంటే అది. నీవు మారు మనసు పొందినప్పుడు ఈ కార్యం నీలో ప్రారంభమైంది. నీ పాపాలను విడిచిపెట్టావు. కొంత మేరకు లోకము నుండి ప్రత్యేకింపబడ్డావు. నీ హృదయములో దేవుని ప్రేమ కొంతవరకు, దేవుడు నీతో ఉన్నాడని నీవు చవిచూచావు. కానీ నీవు పూర్తిగా పరిశుద్ధపరచబడకపోతే ముక్కోపం, గర్వపు అలలు, పొగడ్తలకు గాని, నిందలకు గాని, సిలువను గురించిన అవమానమునకు గాని సులువుగా ప్రతిస్పందించటం, సౌఖ్యాన్ని ప్రేమించటం, లోక మనసు లాంటి చేదైన వేర్లు నీ అంతరంగంలో ఉండటం నీవు గమనిస్తావు. నీ హృదయం శుభ్రపరచబడి దేవుని పట్ల, మానవుని పట్ల నీ ప్రేమ పరిపూర్ణము చేయబడి పరిశుద్ధాత్మ నీలో స్వేచ్ఛగా క్రియ చేయడానికి ముందు ఇవన్నీ నీలో నుండి తొలగించబడాలి. ఇది జరిగినప్పుడు బైబిల్లో చెప్పబడిన పరిశుద్ధత అనే అనుభవం నీకు కలుగుతుంది.
ఇది దేవుని పిల్లల యొక్క జ్యేష్ఠత్వపు హక్కు అని రక్షణ సైన్యం బోధిస్తున్నది. మీకు నాకు పరిశుద్ధత అంటే పరిపక్వత కాదు కానీ పవిత్రత. దేవుని యొడల మానవుని యొడల పవిత్రమైన, సున్నితమైన, నిత్యమైన ప్రేమతో నింపుతూ పరిశుద్ధాత్మ నివసించే శుద్ధ హృదయం. దక్షిణ అమెరికాలో ఫీచర్ ప్లాంట్ అని పిలువబడే ఒక మొక్క ఉంది. దాని కాండము పైన ఒక ముంతలాంటి భాగం ఉండి అది ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది. అది అతి చిన్నగా ఉన్నప్పుడు అది నిండుగానే ఉంటుంది. అది పెద్దదవుతున్నా నిండుగానే ఉంటుంది. అది పరిపక్వ దశకు పెరిగినప్పుడు అది నిండుగానే ఉంటుంది. అది పరిశుద్ధతను వివరిస్తుంది. అంతగా ప్రేమించే శక్తి లేని చిన్న బిడ్డ యొక్క సున్నిత హృదయమైన, పరిపక్వం చెందిన మానవుని హృదయమైన, సింహాసనము ముందు నిలిచే ప్రధాన దూత హృదయమైన పాపము నుండి శుద్ధీకరించబడి ప్రేమతో నిండి ఉండాలని మాత్రమే దేవుడు కోరుచున్నాడు.